అది పో, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపో. గొర్రెపిల్ల రక్తమును బట్టి, యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం పాప నీచ స్వభావం నుండి పవిత్రపరచబడ్డాం. అనేక సార్లు సాతాను గతంలో మనం చేసిన తప్పులను తీసుకొచ్చి చూపిస్తానికి ప్రయత్నిస్తాడు. దానికి చాలామంది బెంబేలు పడిపోతుంటారు. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడిగివేయబడిన, తుడిచివేయబడిన ఆ పాప దోషం మన మీద లేదన్నది మనం విశ్వసించాలి. మార్టిన్ లూథర్ బైబిల్ చదువుకుంటుంటే అపవాది పెద్ద లిస్టు పట్టుకొచ్చి వాళ్ళ భక్తుడు అనుకుంటున్నావా, ఒకప్పుడు నువ్వు ఎలా జీవించావో చూడని అతని చిన్నతనము నుండి చేసిన తప్పులన్నీ చూపిస్తుంటే ఒక్క నిమిషం బిత్తరపోయిన ఆ దైవజనుడు తన ఎదురుగుండా ఉన్న ఎర్ర ఇంకు బాటిల్ని, ఆ ఎర్ర ఇంకుని ఆ అపవాది తెచ్చిన ఆ చార్ట్ మీద విసిరేసి, యేసుక్రీస్తు రక్తములో ఇవన్నీ క్షమించబడ్డవి పో అనగానే లిస్టు లేదు, ఎకిలించే అపవాది లేదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు జయం ఉన్నది. భయమేసిందా? యేసు రక్తం, స్వస్థత కావాలా? యేసు తన రక్తాన్ని ప్రోక్షించినట్లుగా మొరపెట్టండి. దురాత్మల నుంచి విడుదల కావాలా? యేసు రామములో గద్దించండి. యేసుక్రీస్తు బిడ్డలు ఇక ఎంత మాత్రం ఓడిపోయిన వారిగా లేరు. యేసుక్రీస్తు రక్తంలో జయమున్నది, యేసు నామములో జయమున్నది. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము, సర్వాధికారము నాకు ఇవ్వబడిందన్న యేసయ్య నామమునందు విశ్వాసం వచ్చిన వారికి ఏ భయము లేదు. ఇప్పుడు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నారు. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జయిస్తున్నారు. మీకు సాక్ష్యం ఉందా? మా